పవన్ కళ్యాణ్ గారి అటవీ శాఖ మంత్రిగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చూస్తుంటే అంటే పంచాయతీరాజ్ శాఖ అయిపోయింది. పంచాయతీరాజ్ శాఖలో అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నారు. ఎస్పెషల్లీ మొన్న గిరిజన గ్రామాలకు ఇచ్చినటువంటి ఆ లైట్ల ఉదంతాన్నే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పనిని పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు అంటే వాళ్ళలో వెలుగుని నింపారు అని చెప్పి ఆ విషయం గురించి మాట్లాడుకునే లోపే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అటవీ శాఖ మంత్రిగా పలమనేరుకు సంబంధించిన అంటే చిత్తూరు జిల్లా పర్యటనలో వెళ్ళారు. అక్కడ కుంకి ఏనుగులను సందర్శించారు. అడవికి సంబంధించినటువంటి అనేక విషయాల గురించి అక్కడ మాట్లాడుకుంటూ చూసుకుంటూ ప్రతి చెట్టుని, ప్రతి గంధపు చెట్టుని కూడా పరిశీలించి రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఆయన ఇచ్చినటువంటి మాస్ వార్నింగ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన ఒక్కొక్కటి తాట తీసి కింద కూర్చోపెడతా, ఎర్రచందనం జోలికి రావాలన్నా మీకు ఇది పడేలా చేస్తా అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి మాస్ వార్నింగ్ మర్చిపోలేమని చెప్పాలి. ఇప్పటికీ ఆ ఒక్క బిట్టే సోషల్ మీడియాలో దంచి కొట్టేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటి వరకు అటవీ శాఖకి సంబంధించినటువంటి మంత్రులు గతంలో ఎవరున్నారు అని చూసుకుంటే నాకు తెలిసి పేర్లు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమే. అలాంటి పరిస్థితి నుంచి అటవీ శాఖ మంత్రి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖకి ఆయన ఒక వన్నె తెచ్చే విధంగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి. ఎస్పెషల్లీ కుంకి ఏనుగుల్ని తెలుగు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడమే కాకుండా అక్కడికి వచ్చిన తర్వాత జియో ట్రాకింగ్తో కొన్ని కెమెరాలు ఏర్పాటు చేసి ఆ ఏనుగుల మందని ఊర్ల వైపు, పంటల వైపు రాకుండా వాటిని అటు నుంచి అంటే తరిమేసేటువంటి విధానాన్ని పెట్టడం, ఆ తర్వాత ఆ అడవికి సంబంధించినటువంటి సంపద ఎవరి అంటే దోచుకెళ్లకుండా చూసుకోవటం, అడవికి సంబంధించినటువంటి సిబ్బందికి ఒక భరోసాగా మీ మీద ఎవరన్నా చెయ్యి వేస్తే తాట తీస్తానని చెప్పటం. అంతేకాకుండా ఇంకా అడవి శాఖ అంటే చాలామందికి అంటే ఇది ఆదాయం అనేది ఉండదు, దీన్ని తీసుకున్నా కూడా ఉపయోగం ఉండదు అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ దీని నుంచే మనం ఆదాయ శాఖగా మనం మార్చాలి అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి రూపకల్పన. ఎస్పెషల్లీ కొండపల్లి బొమ్మలు, కోటిపల్లి బొమ్మలకి ఇవి ఒక వుడ్ని తయారు చేసి మన వుడ్ని పెంచి వాళ్ళకి ఇవ్వాలి, చెట్లను పెంచి వాళ్ళకి దాన్ని తయారు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం. ఎస్పెషల్లీ మళ్ళీ కుంకి ఏనుగులతో నిన్న మాట్లాడిన అక్కడ ఆయన చూసినటువంటి విధానం కావచ్చు, అక్కడ పర్యటించినటువంటి విధానం కావచ్చు, చాలా అద్భుతం అని అనిపించింది. ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి మావోటీలతో ఆయన మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకోవటం. అంతేకాకుండా గంధపు చెక్కల దగ్గరికి వెళ్ళి అధికారులను ప్రశ్నించిన తీరు కూడా. ఇక్కడ ఏ గ్రేడ్ అంటే బి గ్రేడ్ అని చెప్పేసి ఏ గ్రేడ్ అమ్మేస్తున్నారంట కదా, అలాంటి ఇచ్చేస్తే కుదరదు. ఇక్కడ జియో ట్రాకింగ్తో బార్ కోడ్స్ పెట్టాలి. ప్రతి దొంగకి, ప్రతి గంధపు చెక్కకి ఒక జియో ట్రాకింగ్ పెట్టి దానికి ఒక బార్ కోడ్ పెట్టి అది ఎక్కడికి వెళ్తుందో మనం దాన్ని క్లియర్గా మానిటరింగ్ చేసే విధానాన్ని నేను తీసుకొస్తా, ఎవరు తప్పు చేయాలన్నా కూడా భయపడేలా చేస్తా అని పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ అనుకోవచ్చు, ఎస్పెషల్లీ సజెషన్స్ అని కూడా అనుకోవచ్చు. రెండూ కూడా దాంట్లోనే కనిపించాయి. అంతేకాదు కొంతమంది దీని మీద కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. మార్నింగ్ ఏమో మంగళగిరిలో టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం పలమనేరులో లంచ్ చేస్తారు, సాయంత్రం డిన్నర్ హైదరాబాద్లో చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం నుంచి, అంటే ప్రజల సొమ్ము ఇంతలా తినేయటం, మరి ఇంత దారుణంగా ఉపయోగించుకోవటం ఏంటి అని చెప్పి చాలామంది శుద్ధపూస కవర్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖకి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి శాఖలకి సంబంధించి ఆఫీసునే కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులతో నడిపిస్తున్నారు. అలాంటిది ప్రజల డబ్బులతో ఆయన ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా తిరుగుతారని అనుకుంటున్నారు? అసలు ఆయన కారులో పెట్రోల్కి కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోవట్లా, సెక్యూరిటీ కూడా ఆయన పర్సనల్ సెక్యూరిటీని ఎక్కువగా పెట్టుకుంటున్నారు. గన్మెన్లు మాత్రం అంటే ఆయనకి ఇచ్చేటువంటి గన్మెన్లు తప్ప ఎవరు కూడా ఎక్కువగా ఆయన్ని అంటే సెక్యూరిటీ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు ఆయన. అంతేగాని చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకున్నారు, హెలికాప్టర్లు వేసుకున్నారు అంటే ఎక్కడ తగ్గిస్తే అంత మంచిదో అంత పవన్ కళ్యాణ్ గారు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆయన పర్సనల్ ఇష్యూస్కి, పర్సనల్ కార్యక్రమాలకి ఆయన ఎక్కడా కూడా గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి ఆ డబ్బుని కూడా ఆయన ఎక్కడ యూజ్ చేయట్లేదని చాలా క్లారిటీగా చెప్పచ్చు. ఎందుకంటే నిన్న మొన్న కూడా గుండుసూది ఒకటి మాట్లాడుతుంది. ఆ గుండుసూదికి ఏంటంటే సగం తెలిసి లేదా అక్కడి నుంచి నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎక్కడి నుంచి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పడం కాదు, సాక్ష్యాలు ఏమైనా ఉంటే చెప్పు.
లేదంటే ఆర్టీఏ అప్లై చేసి పవన్ కళ్యాణ్ గారు పలమనేరుకి సంబంధించి లేదంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలకి డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఆయన ప్రజల సొమ్ము తినేస్తున్నారా లేదా, ఆయన ఇచ్చినటువంటి జీతాన్నే అనాథ పిల్లలకి ఇచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతుంటే ఆయనకు వచ్చేటువంటి డబ్బులు ఉన్న ఆస్తుల్ని కరగబెట్టి ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తుంటే అంటే ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రజల డబ్బుని ఆయన ఎందుకు దుర్వినియోగం చేస్తాడు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకొకటి ఎవడో చెప్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఆఫీసులో ఏవో చేస్తున్నారు, ఆయన ఫర్నిచర్ దొబ్బేసినటువంటి దొంగల్ని ఇంతవరకు బయటకు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయలేకపోయారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆఫీసులో ఆయన డబ్బులు పెట్టి పంచాయతీరాజ్ శాఖ ఆఫీసు మొత్తాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అలాంటిది ఆలోచించుకోకుండా ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో ఒకటి మాట్లాడేయాలి, ఫేమస్ అయిపోవాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మీలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ఆయన స్వతహాగా అలా ఒక మాట అనిపించుకునేటువంటి వ్యక్తిత్వం కాదు ఆయనది. ఇవన్నీ మీరు చెప్తే తప్ప ఆయనకి తెలియదు అనుకుంటారా? ఆయన ఎప్పుడో మీలాంటి వాళ్ళని చదివేసి ఆయన జుట్టు తెల్లబడిపోయింది, కలర్ వేసుకుని హ్యాపీగా తిరుగుతున్నారు. మీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసుంటారు. ఆయనకి అన్నీ తెలుసు, మీరు ఎలాంటి విమర్శలు చేస్తారో ఆయన ముందే ఊహించుకుని ఆయన ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఎలా బ్రతకాలో ఆయన నిజంగానే బ్రతికి చూపిస్తున్నటువంటి వ్యక్తి. సో ఏదైనా కానీ అడవి శాఖకి సంబంధించినటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నారు. దానికి ఇలాంటి అడ్డుగోడలు మాత్రం వేసి సాక్షి అంటే ఎర్రచందనం కొన్ని లక్షల కోట్ల రూపాయల పోని వాడుకున్నాడు అనుకుందాం పవన్ కళ్యాణ్ గారు. కొన్ని లక్షల కోట్లు విలువ చేసేటువంటి ఎర్రచందనాన్ని గత 5 ఏళ్లలో 14,000 కోట్లు అంట, 14,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఎర్రచందనం దొంగల్ని ఇతర దేశాల్లో కర్ణాటకలో ఓన్లీ కర్ణాటక పట్టుకున్నటువంటి వాటిని 14,000 కోట్ల ఆదాయం వచ్చేలా చేశారట. అంటే మిగతా ఈ బయటికి వెళ్ళిపోయిన ఎన్నో, అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి దాంట్లో నిల్వలు ఉన్న ఎన్నో, ఇవన్నీ చూసుకుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు దుబ్బేసి అక్రమంగా సంపాదించుకుని ఉంటారో ఆలోచించండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఓ మహా అయితే ఒక 5 లక్షలు పెట్టి అక్కడికి వెళ్ళి, ఓ 10 లక్షలు పెట్టి అక్కడికి వెళ్ళి వాటిని కాపాడటం ఎంత ముఖ్యమో, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఆలోచించండి. దొబ్బేసిన దాని గురించి కొన్ని వేల కోట్ల గురించి మాట్లాడరు, కానీ దాని గురించి సాక్షి పేపర్లో వార్తలు రాయరు. కానీ ఇన్ని వేల కోట్లు గతంలో 5 ఏళ్లలో దొబ్బేశారు, ఇన్ని వేల కోట్లు గంధపు చెక్కలు బయటికి ఇతర దేశాల్లో స్మగ్లింగ్ అయిపోయినాయి అని మాత్రం పెట్టరు. పవన్ కళ్యాణ్ గారు పలమనేరు వెళ్ళారు, అడవి శాఖకి సంబంధించి పర్యటించడానికి. లంచ్ ఇక్కడ, డిన్నర్ ఇక్కడ, ఇది ఇక్కడ కాదు, గతంలో ఎన్ని దొబ్బేశారు అనేది వారి మీద కూడా ఒక ఆర్టికల్ రాసి పెట్టండి, బాగుంటుంది.